హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రసం అంటేనే ఎన్నో రకాలుగా చేసుకుంటాము. ఒక్కో ఊర్లో ఒక్కోలాగా చేస్తారు కదా. మరి మా నెల్లూరు రసం ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా 3 టమాటాలు, నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒకసారి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం రసం పౌడర్ని సిద్ధం చేసుకుందాం. మిక్సీ జార్లో 4 మెంతులు, కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్లు కందిపప్పు. కందిపప్పు ప్లేస్లో పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక 2 నుండి 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసేసుకోవడమే. రసంలో వేయాల్సిన పొడిని సిద్ధం చేసేసుకున్నాము. ఇప్పుడు టొమాటోలు కూడా ఉడికిపోయాయి. కొద్దిగా చల్లారాక టొమాటోలో ఉన్న పైన స్కిన్ని పీల్ చేసేసి టొమాటోలను కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేయడం ఇష్టం లేదు అనుకోండి, టొమాటోలను 2 పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఇందాక స్మాష్ చేసుకున్న టొమాటో చింతపండు వాటర్ని వేసుకొని పులుపు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ని కూడా వేసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని దీంట్లో తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, టేస్ట్నిచ్చి ఇంగువ, ఫ్లేవర్నిచ్చి కరివేపాకును వేసుకొని ఇందాక మనం సిద్ధం చేసుకున్న చింతపండు టొమాటో వాటర్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఫ్రై ఐటమ్స్ కానీ తాలింపు ఇలాంటివి చేసినప్పుడు రసము, సాంబార్ కామన్గా పెట్టుకుంటాము. రసం అనేది అందరికీ మ్యాక్సిమం ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. ఈ రసంలో మెయిన్గా మిరియాల ఘాటుకి, ఎండుమిర్చి స్పైసీకి చాలా బాగుంటుందండి. రసం కూడా ఉడికిపోయింది, అంటే ఒక పొంగు వస్తే చాలు. ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర లేకపోతే ఎలా, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆ స్మెల్కి ఆహా అనాల్సిందే. మరి మీరు ట్రై చేస్తారు కదూ. నేనైతే ఈరోజు రసం కాంబినేషన్లోకి గోరుచిక్కుడు తాలింపు, వంకాయ కారం, కొద్దిగా వడియాలు వేసి సర్వ్ చేసేసాను. మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.